వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి కోర్టులో లొంగిపోయారు. పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు వారిద్దరూ వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. వెల్దుర్తి మండలం గుడ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు, సోదరులైన జబ్బిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. గ్రామంలో ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా మలుచుకొని జంట హత్యలకు పరోక్షంగా సహకరించారని పిన్నెల్లి సోదరులు A6, A7గా చేర్చి కేసు నమోదు చేశారు. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కింది కోర్టు, హైకోర్టు రద్దు చేయగా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అక్కడ కూడా బెయిల్ పిటిషన్ రద్దయింది. 2 వారాల్లో లొంగిపోవాలని గత వారం సుప్రీంకోర్టు సూచించింది. దాంతో పిన్నెల్లి సోదరులిద్దరూ గురువారం కోర్టులో లొంగిపోయారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.